కేసీఆర్ నిన్న 4 గంటల పాటు లాంగ్ మారథాన్ లైవ్ షోలో పాల్గొన్నారు టీవీ. అందులో బీజేపీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. వారు డిప్రెషన్ అవపడతా ఉన్నది. ఈరోజు వారి పరిస్థితి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా వారి పార్టీ పరిస్థితిని వారు చూసి ఏదో ఒక రకంగా పార్టీకి ఒక బూస్ట్ ఇవ్వాలని చెప్పేసి వారు నిన్న బయటకు వచ్చి మాట్లాడినటువంటి సంగతిలో చాలా స్పష్టంగా కేసీఆర్ అంటే ఒక చరిత్ర. ఎస్, కేసీఆర్ అంటే చరిత్ర, ఒకప్పుడు చరిత్ర, ఇప్పుడు ఇంకా లేదు. టీఆర్ఎస్ ఒక చరిత్ర, ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండే, అదొక చరిత్రగా మిగిలిపోతుంది. చరిత్ర పుటలోనే ఉంటుంది తప్ప భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఉండదు. కేవలం ఈరోజు వారి పార్టీ ఉన్నటువంటి నాయకుడిని వారు కాపాడుకోలేని పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి 17 సీట్లలో సీట్ ఇస్తామంటే సీనియర్లు అంతా పారిపోయి నాకు టికెట్ వద్దని చెప్పేసి బతిమలాడుకొని పారిపోయినటువంటి సంగతి మనం కళ్ళారా చూసినాం. ఈరోజు 17 సీట్లలో కేవలం 3 మాత్రమే పాత నాయకులు నిలబడ్డారంటే ఇంతటి మరి దుస్థితి ఏ పార్టీకి, ఏ రాజకీయ పార్టీకి రావద్దు. అలాంటి దుస్థితి వారు కళ్ళారా చూస్తున్నారు. మరి వారు చాలా స్పష్టంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మీద చేసేటువంటి విమర్శ అది కేవలం ఒక ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, కేసీఆర్ గారు లాంటి సీనియర్ నాయకులు ఈ విధంగా మాట్లాడడం ఈరోజు వారికి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా దక్కదని పూర్తిగా తెలిసిపోయి కనీసం 2-3 చోట్ల డిపాజిట్ రాదని కూడా తెలిసిపోయినటువంటి పరిస్థితి. మరి వారు ఈరోజు ఏదో ఒక రకంగా వారి క్యాడర్లో బూస్ట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్రగానే మిగిలిపోతుంది, కేసీఆర్ గారు ఒక చరిత్రగానే మిగిలిపోతుంది.